హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా అధికార పార్టీకి సంబంధించిన విధానాలను ప్రశ్నించడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. జనరల్ ప్రొసీజర్ అది. సో అలా తాము వస్తే ఏం చేస్తామో చెప్పడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. అధికార పార్టీకి ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఏం చెప్పారో అది చేస్తున్నారా లేదా మాత్రమే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కొత్తగా మళ్ళీ మేము ఇది చేస్తామంటూ ఇప్పుడు చెప్పే పరిస్థితిలో ఉండదు. చెప్పినవి చేస్తున్నారా లేదా అనే లిట్మస్ టెస్టు ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు అధికార పార్టీని. సో అధికార పార్టీ ఇప్పుడు చెప్తోంది, మేము 90% పైగా హామీలు అమలు చేశాము. మేము హామీలు అమలు చేసుంటేనే, మా ద్వారా లబ్ధి జరిగి ఉంటేనే మాకు ఓటేయండి. మా ద్వారా లబ్ధి జరగకపోతే మాకు ఓటు వేయవలసిన అవసరం లేదు. అధికార పార్టీ చేస్తున్న క్యాంపెయిన్ ఇది. అధికార పార్టీని కౌంటర్ చేసే స్థాయిలో రాజమండ్రి మహానాడులో తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని హామీలను ప్రకటించింది. ఆ హామీలకు సంబంధించిన చర్చ ఒక నెల 2 నెలల పాటు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసింది. సరైన ట్రాక్లోనే తెలుగుదేశం పార్టీ అప్పుడు అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించింది. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలుగుదేశం పార్టీ ఆ హామీలకు సంబంధించిన చర్చ లేకుండా చేసుకుంటోంది. ఈవెన్ తెలుగుదేశం పార్టీకి ఉన్న విస్తృతమైన సోషల్ మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీకి ఉన్న విస్తృతమైన శాటిలైట్ నెట్వర్క్ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి ఉన్న విస్తృతమైన న్యూస్ పేపర్ నెట్వర్క్ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హామీల ప్రస్తావనని తీసి పక్కన పడేశాయి. వాళ్ళంతా ఇప్పుడు చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ నాయకత్వం పైన విమర్శలు, వైఎస్ కుటుంబంలో వ్యక్తులకు సంబంధించిన విమర్శలు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎలా చీలిపోయిందో చూడండి అంటూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ల కేటాయింపు అంశానికి సంబంధించి వాళ్ళని పక్కన పెట్టారు, వీళ్ళకి టిక్కెట్లు ఇచ్చారు, వాళ్ళని ఎందుకు మారుస్తున్నారు, వాళ్ళని ఎలా మారుస్తారు, ఇటువంటి చర్చలకు ఇటువంటి వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. సో ఈ వార్తలు, ఈ చర్చలు, ఇటువంటివన్నీ తెలుగుదేశం పార్టీకి ఓట్లు తెచ్చే పరిస్థితి ఉంటాయంటే ఖచ్చితంగా అవును అని అయితే చెప్పలేం. పార్టీ పైన, ప్రభుత్వం పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే ప్రజలకు, ఆయన కుటుంబంలో ఉన్న విభేదాల కారణంగానో లేకపోతే ఇతరత్ర ఏవైతే వార్తలను ఇప్పుడు రాస్తున్నారో ఆ కారణంగా వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉండదు. ఎమ్మెల్యేలను మార్చడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత రాదు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేలు మారుస్తున్నారని ఆయన చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన ప్రజా వ్యతిరేకతను పెంచాలంటే, ప్రజా వ్యతిరేకతని కూడగట్టాలంటే, ప్రజా వ్యతిరేకతను తమ ఓటింగ్గా మార్చుకోవాలంటే ఏం చేయాలో అది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేయట్లేదు. అది వదిలేసి ఇంకా ఆయనకు సంబంధించిన వ్యక్తిగత విమర్శలు, ఆయన కుటుంబం పైన వ్యక్తిగత విమర్శలు, వీటికి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హామీల ప్రస్తావన లేకుండా పోతుంది. తెలుగుదేశం పార్టీ అమ్మ ఒడికి సంబంధించి చెప్తోంది, మహిళలకు సంబంధించి రకరకాల కార్యక్రమాల గురించి చెప్తోంది, కొన్ని గ్యారంటీల గురించి చెప్తోంది. వీటన్నిటి గురించి చెప్పి వాటిని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే అవి నమ్మి ప్రజలు ఓట్లేస్తారని తెలుగుదేశం పార్టీ బిలీవ్ చేయట్లేదా? నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను అమలు చేస్తున్న సందర్భంలో ఇలా అమలు చేస్తే పప్పు బెల్లాల్లో పంచిపెడితే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందంటూ మనమే మాట్లాడాం, మనమే రాశాం, మనమే చూపించాం మన మీడియా ద్వారా. ఇప్పుడు అవే మాటలు మనం చెప్తే ప్రజలు పెద్దగా నమ్మట్లేదని అనుకుంటుందా? గతంలో అటువంటి ప్రచారం చేసిన సందర్భంగా ప్రజలు టీడీపీ హామీలను నమ్మట్లేదని భావించిందా? అందుకోసమే హామీలకు సంబంధించిన చర్చ కాకుండా, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన చర్చ కాకుండా మిగతా అంశాలపైన ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుందా అంటే అవుననే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల రావడం అనేది గడిచిన నెల రోజులుగా చాలా పెద్ద వార్త అయింది. ఇది తెలుగుదేశం పార్టీకి ఎలా ఓట్లు తెచ్చిపెడుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పు అనేది చాలా పెద్ద చర్చ అయింది. ఇది ఎలా తెలుగుదేశం పార్టీకి ఓట్లు తెచ్చిపెడుతుంది? భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది అంటూ వార్తలు రాస్తున్నారు. ఇది ఎలా తెలుగుదేశం పార్టీకి ఓట్లు తెచ్చిపెడుతుంది? సో ఈ ఎజెండా ముందుకు తీసుకురావడం ద్వారా, హామీలకు సంబంధించిన ఎజెండా పక్కకి వెళ్ళిపోవడం ద్వారా, అది ఇంటెన్షనల్గానా లేకపోతే యాక్సిడెంటల్గానా తెలియదు, పక్కకి వెళ్ళిపోవడం ద్వారా తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రజలను కన్విన్స్ చేయడానికి సంబంధించిన ఒక అవకాశాన్ని కోల్పోతోంది. ప్రజలకు సంబంధించి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఇబ్బందులేంటి, అక్రమాలేంటి అనేది చెప్పే క్రమంలో
ప్రజలకు తామేం చేస్తామో చెప్పడంలో ఫెయిల్ అవుతోంది. అంగన్వాడీలకు సంబంధించిన వార్త, అంగన్వాడీల సమస్య పరిష్కారం అయిపోయింది. ఇంకా ఉద్యోగులకు సంబంధించిన సమస్య, వార్త, ఉద్యోగుల సమస్య పరిష్కారం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది వీటిలో? అంగన్వాడీ సమస్యలను తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకొని ఫైట్ చేసి లేదు, చేయలేదు. అంగన్వాడీలను జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నారు అన్నారు, సమస్య పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఎవరున్నారు? వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నారు, వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు అంటూ రాశారు. అది నిజమో కాదో 4 రోజుల తర్వాత తేలిపోయింది. ఇప్పుడు వాలంటీర్లు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. సో తెలుగుదేశం పార్టీ ఏం చేయాలనేది తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ మీడియా తప్పుదారి పట్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ మీడియా కల్పించే భ్రమంలో తెలుగుదేశం పార్టీ ఉండి తమ హామీలని, తమ పార్టీ ఎజెండాని ప్రజలకి చెప్పటంలో ఫెయిల్ అవుతోంది. ఇది తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఖచ్చితంగా కనిపిస్తోంది.